వచ్చే రెండేళ్లలో గంధమల్ల బస్వాపురం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే నెల 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సమావేశానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యత పెరిగిందన్నారు. గత ప్రభుత్వం అనవసర అప్పులతో దుబారా చేసిందని, ప్రజాప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు చేపించడం జరిగింది. 20 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైసా ఖర్చు లేకుండా గంట లేకుండా శాంక్షన్ చేపించాం. ఆ తర్వాత మన గుండంపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు భుజాల మీద మోసుకొని ఉండేలా పెట్టుకొని మీ సొంత డబ్బుతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 మెజార్టీతో చెప్పినా లేదా? ఇక్కడ టీవీ వాళ్ళు కూడా వాళ్ళే ఉన్న పాత రిపోర్టర్లే చెప్పాయినా లేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000 130 ఓట్లు తక్కువ వచ్చింది.